హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే విద్యార్థులైతే ఉన్నారో వాళ్ళకైతే అదిరిపోయే శుభార్త చెప్పడం అయితే జరిగింది. మన తెలంగాణలో వచ్చేసి ఏ విద్యా సంస్థలు ఉన్నాయో వాటిని వచ్చేసి మనకైతే ఇంకా 3 రోజుల వరకు అయితే బంద్ చేయడం అయితే జరుగుతుంది. దేనికోసం మీకు తెలిసే ఉంటుంది కదా. సో, మనకైతే మన తెలంగాణలో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి కదా. దీని కారణంగా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి స్కూల్స్ అలాగే మనకైతే కాలేజెస్ దాంతోపాటు ఏదో కోచింగ్ సెంటర్ ఉంటే వాటినైతే అన్నిటికైతే క్లోజ్ చేయడం అయితే జరిగింది. సో, ఇది ఎప్పుడు దాకా క్లోజ్ చేస్తారో మీకైతే చెప్తాను కాబట్టి సో, వీడియోని మాత్రం చూడండి. సో, మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి దాదాపుగా ఒక 5 రోజుల నుంచే భారీ వర్షాలైతే పడుతున్నాయి కదా. సో, దాంట్లో వచ్చేసి కొన్ని స్కూళ్ళల్లో కూడా వచ్చేసి నీళ్ళైతే రావడం అయితే జరిగింది. సో, దాని కారణంగా వచ్చేసి మన తెలంగాణలో విద్యా సంస్థలు అన్నీ అయితే బంద్ చేయడం జరిగింది కాబట్టి దాదాపుగా వచ్చేసి మనకి ఇంకా 3 రోజుల వరకు అయితే మనకి వర్షం ఉంది కాబట్టి సో, ఇంకా 3, 4 రోజుల వరకు అయితే మనకైతే దాదాపుగా సెలవులైతే ప్రకటించింది ఈసారి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. సో, పిల్లలకైతే ఈసారి అయితే బడికి పంపకండి ఒక 4, 5 రోజుల వరకు. ఎందుకంటే వర్షాలొచ్చేసి అతి ఘోరంగా అయితే పడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ పంపించే ఏదైతే బస్సు గానీ, వ్యాన్ ఏదైనా ఏదైనా ఉంటాయి కదా. సో, వాటిలో కూడా ఈసారి అయితే పంపకండి. ఎందుకంటే ప్రెజెంట్ వచ్చేసి చాలా వరకు అయితే వాగులు, వంకలైతే చాలా అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఇంట్లో ఉంచండి పిల్లల్ని. సో, మనకి 3 రోజుల వరకు అయితే మనకైతే హాలిడేస్ అయితే ఉంది కాబట్టి ఈ వారం ఎలాగో మనకు అయిపోతుంది. సో, వచ్చే వారం నుంచి పిల్లలకైతే స్కూల్స్‌కి అయితే పంపండి.